కట్టడి చేసే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? వైరస్ ని అంతం చేసే టీకా రావడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుంది? ఇవే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే అన్నీ కుదిరితే అక్టోబర్ నాటికి కోవిడ్-19 ని నియంత్రించే టీకా మార్కెట్లోకి వస్తుందంటున్నారు పరిశోధకులు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని 2-3 వారాల్లో ప్రారంభించనున్నట్టు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తిని 2-3 వారాల్లో ప్రారంభించనున్నట్లు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. మానవులపై క్లినికల్ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్ కల్లా అది విపణిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా టీకా తయారీ కోసం ఆక్స్ఫర్డ్తో కలిసి పనిచేస్తున్న 7 అంతర్జాతీయ సంస్థల్లో SII ఒకటి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హిల్తో కలిసి తమ బృందం పనిచేస్తోందని, రానున్న 2-3 వారాల్లో టీకా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని SII CEO అదర్ పూనావాలా ప్రకటించారు. తొలుత 6 నెలల పాటు నెలకు 50 లక్షల డోసులను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని, ఆపై నెలకి 1 కోటి డోసుల చొప్పున తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని సంస్థ ప్రణాళికను వివరించారు. సెప్టెంబరు, అక్టోబర్ కల్లా బ్రిటన్లోని క్లినికల్ ప్రయోగాలు విజయవంతం అవుతాయన్న ఆశాభావంతో తాము టీకా ఉత్పత్తికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకుని భారత్లో టీకా ప్రయోగ పరీక్షలను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మలేరియా టీకా ప్రాజెక్టుపై గతంలో తాము ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసిన సంగతిని గుర్తు చేశారు అదర్ పూనావాలా. మానవ మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ ను అడ్డుకునే వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా ఈ అంశంలో UK కీలకంగా ముందడుగు వేసింది. ఇప్పటికే జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా, US తదితర దేశాల్లో మానవులపై ప్రయోగాలు మొదలు కాగా ఏప్రిల్ 26న UK కూడా ఆ జాబితాలో చేరింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంపిక చేసిన ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు తొలి డోస్ కరోనా టీకా ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్ కోసం మొత్తం 800 మంది వాలంటీర్ల ఎంపిక జరగ్గా మొదటగా 2 దీనిని ప్రయోగించారు. మొదటిగా టీకా వేయించుకున్న వారిలో ఒకరైన 32 ఏళ్ల మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఎలిసా గ్రానటో మరణించినట్టు ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలను ఇది నివ్వెరపరిచింది. అయితే తాను క్షేమంగా ఉన్నానని ఎలిసా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఈ వార్తను ఖండించింది. ఇది అవాస్తవమని, ఫేక్ న్యూస్ ప్రచారకులపై చర్యలు తీసుకుంటామని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ హెచ్చరించింది. చింపాంజీల్లో వచ్చే సాధారణ జలుబుకు సంబంధించిన అతి బలహీనమైన వైరస్ నుంచి కరోనా టీకాను తయారు చేశారు ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు. దీన్ని అడినో వైరస్ అంటారు. ఈ వైరస్ మనుషుల్లో పెరగలేదు. గతంలో మోర్స్ వ్యాధికి కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీనే వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఉపయోగించారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇప్పుడు కూడా క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అవుతాయని ఆశాభావంతో ఉన్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. అందుకే అన్నీ కుదిరితే అక్టోబర్ నాటికి మార్కెట్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిడ్-19కి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నమ్మకంతో చెబుతున్నారు. కోవిడ్కి మందు దొరికిందా? అవునంటోంది ఒక కంపెనీ. ఎబోలా వైరస్ చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కరోనాకి నేరుగా ఉపయోగించే ఔషధంగా చెప్తున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. వారం క్రితం మొదటి ట్రయల్స్లో విఫలమైన మరో చికిత్సా విధానంతో రెమ్డెసివిర్ కరోనాను నియంత్రిస్తుందని తెలిపారు. ఈ యాంటీ వైరల్ మెడిసిన్ని గిలిడియా సైన్సెస్ అనే అమెరికన్ కంపెనీ తయారు చేస్తోంది. FDA ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ పూర్తయితే ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో రెమ్డెసివిర్ చేరుతుంది. 10 రోజుల పాటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తే వెంటిలేటర్ సహాయం లేకుండా తీవ్ర న్యూమోనియా నుంచి రోగులు కోలుకున్నారని గిలిడియా కంపెనీ ప్రకటించింది. కోవిడ్-19కి నేరుగా పనిచేసే చికిత్సా విధానం సక్సెస్ కావడంతో అమెరికా షేర్ మార్కెట్లో గిలిడియా కంపెనీ షేర్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ ధర ₹76 పలుకుతోంది. ప్రభుత్వాలు సహాయం చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి ఇంకా చౌకగా లభ్యమవుతుంది అంటున్నారు. సో ఒకవైపు గిలిడియా సంస్థ చేసిన ప్రకటన చూస్తున్నాం. అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరోవైపు వ్యాక్సిన్ సెప్టెంబర్, అక్టోబర్ కల్లా రెడీగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఆక్స్ఫర్డ్ కూడా
ఖచ్చితంగా 12 నెలల లోపు రికార్డు స్థాయిలో ఈ వ్యాక్సిన్ని కనిపెట్టి తీరతాం అని ధీమాగా ఉంది. సో ఒక ఆశావహ వాతావరణం ఈ ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మనకి కనిపిస్తున్న పరిస్థితి. మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ వైరస్ని కట్టడి చేయడం ఈజీ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇవాళ ఈ అంశాల గురించే మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ రామచంద్రారెడ్డి ఎస్ఆర్సి ల్యాబ్స్ నుంచి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ప్రభు గారు కూడా మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా డాక్టర్ రవీంద్ర గుజ్జుల, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ఫెడరల్ స్టేట్ ఆఫ్ జర్మనీ, ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. సో నమస్కారం అండి అందరికీ, సాక్షి టీవీ స్టూడియోకి స్వాగతం. డాక్టర్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. సో చూస్తున్నాం వ్యాక్సిన్కి సంబంధించి కానీ అట్ ద సేమ్ టైం మెడిసిన్కి సంబంధించి కానీ ఒక ఆశ కనబడుతోంది అందరిలో. మీ అభిప్రాయం ఏంటండి? ఎన్నాళ్లలోపు వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ అందుబాటులోకి వస్తుంది? ఈ రోజు పొద్దుట జర్మన్ దేశంలో బెర్లిన్లో మా ఛాన్సలర్ అంగెలా మెర్కెల్ చీఫ్ మినిస్టర్స్ తో కలిపి 10 గంటలకు మీటింగ్ అవుతుంది. మేము అనుకోవటం బహుశా సెప్టెంబర్ ఆఖరి వారంలో జర్మన్ దేశం నుంచి కూడా ఒక మెడిసిన్ బయటకు వస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో లాగా కాకుండా ఇది మన దేశం ఫస్ట్ అని కాకుండా ఏదైతే ఈ మెడిసిన్ ఇక్కడ జర్మన్ దేశంలో డెలివరీ కాబోతుందో ఇది అన్ని దేశాలకి, అందరు ప్రజలకి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఆధారం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జర్మన్ గవర్నమెంట్ ఈ ఫండ్ కూడా అవసరమైనటువంటి సహాయం అందిస్తుంది. మేము అనుకోవటం బహుశా సెప్టెంబర్ ఎండింగ్ లో కల్లా ఈ మెడిసిన్ బయటకు వస్తుందని అనుకుంటున్నాం. ఓకే సార్, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, చూస్తున్నాం అయితే తగ్గిపోతుందా పెరుగుతుందా ఇదంతా కాదు కానీ మనం ఈ వైరస్తో కలిసి బతకడం నేర్చుకోవాలి అనేది అందరూ చెప్తున్నమాట. సో మీ వెర్షన్ ఏంటండి? ఒకవేళ మెడిసిన్ అందుబాటులోకి వచ్చినా, ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చినా ఎలాంటి మార్పులు ఉండొచ్చు? యాక్చువల్గా మీరు చెప్పింది 100% నిజం. మనిషి అనేది సంఘజీవి. మనం సంఘంలో జీవిస్తుంటాం. సమాజంలో మనతో పాటు రకరకాల జంతువులు ఉంటాయి. ఇప్పుడు అనుకోకుండా ఒక వైరస్ కూడా మనతో పాటు జీవిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చాలా మంచి చేసేవని వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి మొన్న కొంతమంది లీడర్లు చెప్పిన మాటలను కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియని వాళ్ళు రకరకాలుగా దాన్ని మారుస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఉన్నటువంటి సిస్టము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మన డాక్టర్స్ కానీ అందరూ చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ను, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరూ ఫాలో కావాలి. సేమ్ టైం మన డాక్టర్లు, సైంటిస్టులు అందరూ కూడా ఎవరి రేంజ్లో వాళ్ళు కష్టపడుతున్నాయి. సుమారుగా ఇండియాలో కూడా ఒక 30 కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారు చేసిన కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 100 కంపెనీస్ వ్యాక్సిన్ తయారు చేసే దాంట్లో 24/7 కష్టపడుతున్నాయి. ఈ వ్యాక్సిన్కి ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక డ్రగ్ అనేది తయారు కావాలంటే బేసిక్ రా మెటీరియల్ దగ్గర నుంచి మనకు ఒక ఇంటర్మీడియట్ నుంచి ఏపీఐ స్టేజీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ తయారు చేయాలి. దాన్ని మనం ఏపీఐ అంటాం. అంతవరకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ. ఆ తర్వాత ఫార్ములేషన్ అంటే మనకు వచ్చినటువంటి డ్రగ్ను అది ట్యాబ్లెట్ డోస్ కావచ్చు, క్యాప్సూల్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, సిరప్ కావచ్చు, టీకాలు కావచ్చు, ఏదో ఒక ఫార్ములేట్ డోస్లో ఉండాలి. అది తయారైన తర్వాత మనం క్లినికల్ స్టడీస్ స్టార్ట్ చేస్తాం. అదే జనరిక్ అయితే ఆల్రెడీ ఉన్నటువంటి డ్రగ్తో ఇన్నోవేటెడ్ డ్రగ్ ఫైజర్ ఎవరు తయారు చేస్తే వాళ్ళ డ్రగ్కు మనము ఈ బయో ఈక్వలెన్స్ స్టడీ చేస్తాం. బయో అవైలబిలిటీ, బయో ఈక్వలెన్స్లో మోర్ దెన్ 90% మన రిజల్ట్స్ మ్యాచ్ అవుతే అప్పుడు మనకి దాన్ని మనం మార్కెట్లోకి తీసుకురావచ్చు, అప్రూవల్స్ వస్తాయి. అదే ఇన్నోవేటివ్ డ్రగ్ అయితే 4 ఫేజ్లో స్టడీ చేయాల్సిందే. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని. ఇప్పుడు ఫేజ్ 1లో లిమిటెడ్ మెంబర్స్ మీద చేస్తున్నారు. ఏదైతే ఒక 10 to 100 మెంబర్స్ మీద చేయడానికి ఫేజ్ 1. ఫేజ్ 1లో జంతువుల మీద చేస్తాం. ఫేజ్ 1లో జనరల్గా చేసి జంతువుల మీద చిన్న చిన్న మన ర్యాట్స్, కుందేళ్ళు అప్ టు కోతు వరకు చిన్న చిన్న జంతువులు సెలెక్ట్ చేసుకొని చేస్తారు. ఫేజ్ 2కి వచ్చేసరికి లిమిటెడ్ మెంబర్స్ మన మనుషుల మీద చేస్తారు. ఇప్పుడు ఫేజ్ 2 సంబంధించి జూన్ లోపు ఒక 1500 పైన చేస్తారని కూడా చెప్తున్నారు వ్యాక్సిన్ కి సంబంధించి. ఫేజ్ 3లో వచ్చేసి మీరు చెప్పింది కరెక్ట్. ఫేజ్ 3లో ఒక 10,000 దాకా చేయడానికి ఛాన్స్ ఉంది మనుషుల మీద. ఫేజ్ 4 అంటే చాలా ఇంపార్టెంట్ స్టడీ. మొత్తం జియోగ్రఫికల్లో ఉన్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి అన్ని టెంపరేచర్స్ దగ్గర ఇప్పుడు మేలు, ఫిమేలు, కిడ్స్, ప్రెగ్నెంట్ లేడీసు అందరూ ఎలాంటి జంతువులు, ఎలాంటి మనుషులు అయితే ఈ భూప్రపంచం మీద ఉన్నారో వాళ్ళందరి మీద ట్రయల్స్ చేయాలి. అది నల్ల జాతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు, ఆల్ టెంపరేచర్స్, జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నటువంటి మనకు ఏదైతే ఉన్నాయో మొత్తం గ్లోబ్లో
అన్ని ఖండాల్లో చేస్తారు. ఓకే. ఆ 4th ఫేజ్లో స్టడీ చేయడానికి కోసం ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ మనం అనుకున్నట్టుగా సక్సెస్ అవుతే ఒక 4-5 మంత్స్లో అట్ ఎనీ కాస్ట్ ఈ రెండుకైతే మనకు మెడిసిన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రైట్. ఒకసారి రవీంద్ర గారితో కూడా మాట్లాడదాం. డాక్టర్ రవీంద్ర గారు, అయితే యుఎస్లో ఒక 2 కంపెనీలు, జర్మనీలో ఒక 2 కంపెనీలు కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ స్టడీస్లో ప్రస్తుతం ఉన్నాయి. వాళ్ళు కొంత ఎక్కువ ముందుకెళ్తున్నారని కూడా చెప్తున్నారు. మీరు ఎలాంటి అభిప్రాయం ఉందండి మీకు? ప్రస్తుతం జర్మనీలో జరిగేటటువంటి విషయం ఏంటంటే దాదాపు 1,00,000 మంది కరోనా అఫెక్ట్ అయినటువంటి వాళ్ళు రికవర్ అయ్యారు. అంటే వాళ్ళు మళ్ళీ హెల్తీగా మామూలుగా తిరగలుగుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి సీరం బయటికి తీసుకుని పేషెంట్లకి ఇంజెక్ట్ చేస్తారు. ప్రస్తుతము అది క్లినికల్ ఫేజ్ లో ఉంది. దాదాపు 70 మంది పేషెంట్లకి ఈ క్లినికల్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. గత 2 వారాల్లో రిజల్ట్స్ చూస్తుంటే చాలా ఆశాకరంగా ఉంది. అది సక్సెస్ అయినట్లయితే ఈ దాదాపు 1,00,000 మంది ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తారు సీరం ని డొనేట్ చేయమని. అది ఒక్క విషయం, అది ప్రస్తుతం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ప్రస్తుతం 2 కంపెనీలు చాలా ఫార్వర్డ్ గా వచ్చినప్పటికీ వాళ్ళు చాలా ఈ విషయాలను సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఎందుకంటే అమెరికా నుంచి కొన్ని అవకాశాలు చూపిస్తున్నారు. మీరు మాకు లైసెన్స్లు అమ్మినట్లయితే మేము అమెరికాలో తయారు చేస్తాము, దానికి ఎక్కువ డబ్బులు ఇస్తాము. దీన్ని బట్టి జర్మన్ పార్లమెంట్ లో ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకోబడ్డది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెడిసిన్ డెలివరీ అవుతుందో అది బయటికి అమ్మకుండా జర్మనీలోనే ప్రొడ్యూస్ చేసేటట్టు దీన్ని అన్ని దేశాలకి అందేటట్టు. కాకపోతే సమస్య ఏంటంటే ఇంతవరకు చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో ఉదాహరణకి అజిత్రోమినిసిన్ కంబైన్డ్ విత్ అదర్ మెడిసిన్స్ ఇట్లా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ కూడా ఇది ఫైనల్ గా కాలేదన్నమాట. అందువల్ల వీళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచినప్పటికీ నా అంచనా ప్రకారం సెప్టెంబర్ మొదట్లో ట్రయల్స్ పూర్తయ్యి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో బయట అమ్మటానికి తయారుగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. డాక్టర్ రవీంద్ర గారు, అయితే వైరస్ మూలం గురించి కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదండి. అది ఈ వ్యాక్సినేషన్ తయారీలో ఎంతవరకు కీ రోల్ పోషిస్తుంది? ఏదైనా ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ద్వారా ఈ వైరస్ వ్యాపించిందా, లేకపోతే రిపీటెడ్గా జరగడం వల్ల వ్యాపించిందా? ఇది ఎంతవరకు కీ పార్ట్ వ్యాక్సినేషన్ తయారు చేయడంలో కానీ మెడిసిన్ తయారు చేయడంలో కానీ? దాని గురించి చాలా రూమర్స్ ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ఇంటర్నెట్ లో ప్రాపగేట్ చేసేది ఏంటంటే చైనా వాళ్ళు కావాలని ఈ వైరస్ ఇలా ప్రాపగేట్ చేశారు అని, లేకపోతే మీకు తెలుసు కదా చాలా ఫేక్ న్యూస్ కూడా వస్తుంటాయి. ఇది కావాలని వాళ్ళు చైనా నుంచి దెబ్బ కొట్టారు, దాన్ని బట్టి యూరోప్ యొక్క అమెరికా యొక్క ఎకనమీకి దెబ్బ కొట్టాలనేటువంటి విషయం. ఇవన్నీ రూమర్స్ కింద లెక్క. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇట్లాంటి ఎఫెక్ట్లు ఇంతకు ముందు కూడా వచ్చినట్లు మీకు గుర్తుంటుంది. బహుశా స్పెయిన్ యొక్క ఫ్లూ గురించి కొన్ని 1,00,000 మంది చనిపోయారు. అప్పుడు మనం దాని నుంచి సరిగ్గా నేర్చుకోలేదు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి ఫ్లూస్ మళ్ళీ ఒకసారి వచ్చినట్లయితే ఏ దేశం నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ మొదలైనప్పటికీ సరి అయిన టైంలో సరి అయిన మెజర్మెంట్స్ తీసుకుని వెంటనే క్లోజ్ డౌన్ చేస్తే దానివల్ల ఎఫెక్ట్ బాగా ఉంటుంది అన్నటువంటి సంగతి ఒకటి అర్థమైంది మనకి. రెండో విషయం మనకు అర్థమైంది ఏంటంటే ప్రజలందరికీ దీని గురించి మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో ఒక ఫీలింగ్ వచ్చింది. ఇట్లాంటి ఇన్ఫెక్ట్ వచ్చినట్లయితే మన జీవితంకి వాల్యూ లేదు, అంటే మనం అన్ని చేయాలి అన్నటువంటిది. నేను ఎప్పుడూ అనుకోలేదు మన భారతీయులు కూడా ఎంతో క్రమశిక్షణ తోటి అంతో ఇళ్లలో కూర్చుంటారు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ ఫోటోలు చూస్తుంటే భారతీయులు కూడా ఎలా మూవ్ అవుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ అవగాహన ఎలా ఉందని అన్నటువంటి విషయం నాకు చాలా గర్వకారణంగా ఉంది. జర్మనీలో కూడా అలాగే జరిగింది. జర్మనీలో ఏం చేశారు, వాళ్ళు డాక్టర్లందరికీ చెప్పి మీరు అందరూ బయటకు వెళ్ళాలి, ఫీల్డ్ లోకి వెళ్ళాలి, పనిచేయాలి అని చెప్పారు. కాకపోతే డాక్టర్లందరికీ అవసరమైనటువంటి మాస్కులు కానీ లేకపోతే కంప్లీట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవ్వలేదన్నమాట. మేమే ఎక్కడో ఒక చేసి తయారు చేసుకుని ప్రజల మీదకి వెళ్ళాం. అందుకని జర్మన్ గవర్నమెంట్ కూడా క్రిటిక్స్ గా ఉన్నప్పటికీ మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ ఇతర దేశాలతో పోల్చినట్లయితే ఉదాహరణకి ఇంగ్లాండ్ తోటి కానీ లేకపోతే స్పెయిన్ తోటి కానీ లేకపోతే ఫ్రెంచ్ తోటి కానీ లేకపోతే ఇటాలియన్స్ తోటి కానీ కంపేర్ చేసినట్లయితే జర్మన్ గవర్నమెంట్ యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఈ రోజు మనం దాదాపు 1,40,000 మందికి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ 1,00,000 మంది ఆల్రెడీ క్యూర్ అయి బయట తిరుగుతున్నారు. 5,000 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీగా పెట్టినటువంటి బెడ్స్, దాని తర్వాత వెంటిలేటర్స్ యొక్క సంఖ్య ఇంకా చాలా ఖాళీగా ఉంది.
అంటే జర్మన్ గవర్నమెంట్ యాక్చువల్ గా ఇట్లాంటి విషయాలకు ప్రిపేర్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మనం ఏవైతే నేర్చుకున్నామో దాన్ని బట్టి రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి ఫ్లూ ఎఫెక్ట్స్ ఇంకొకసారి వచ్చినా గానీ సరైన టైంలో దాన్ని క్యాచ్అప్ చేసి సరైన టైంలో క్లోజ్ చేయగలుగుతామంటే ఆశ చాలా ఎక్కువగా ఉంది. ఓకే డాక్టర్ రవీంద్ర గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇబోలా కానీ లేకపోతే చాలా వైరస్లకి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇయర్స్ టుగెదర్ పట్టింది, కొన్ని అయితే 15 years కూడా పట్టాయని చెప్తున్నారు. సో ఈ వైరస్ విషయంలో కొంత ఎర్లీ బ్రేక్ త్రూ వచ్చింది అనుకోవచ్చా? అది ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రజలకు కూడా ఒక మొట్టమొదటిసారి ఒక అవగాహన ఏంటంటే మనం ఏదైతే మానవత్వం ఉందో ఇదంతా ఒక్క దెబ్బతోటి నాశనం కావచ్చు అన్నటువంటిది. ఇంతవరకు ఇటువంటి సిచ్యువేషన్ నా జీవితంలో నేను చూడలేదు. అందువల్ల ఇంతకు ముందు ఏంటంటే క్లినికల్ టెస్టులు జరగటం, చెప్పినట్లుగా 4 phases ఉంటాయి. ఇవన్నీ మనం సక్రమంగా చేసి ఇలా చేసినట్లయితే మనకి చాలా సమయం పోవచ్చు, మనకి చాలా జీవితాలు పోవచ్చు. అందువల్ల రకరకాల దేశాల్లో వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, అవసరమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారు. అందువల్ల నేను అనుకోవటం కూడా 100% సక్సెస్ అవ్వనప్పటికీ ఒక ఆశ పుట్టేటటువంటి మెడిసిన్ సెప్టెంబర్ అక్టోబర్ లోకి బయటకు వచ్చి మనకు సాయం చేయగలుగుతుంది అని. కాకపోతే రాబోయే సంవత్సరాలకి మనం చాలా నిదానంగా టైం తీసుకుని సరిగ్గా ప్రిపేర్ కావచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మనకు ఒక డ్రగ్ అవసరం. ఎందువల్ల అంటే వాళ్ళు అంటున్నారు బహుశా ఇంకొక సెకండ్ వేవ్ రావచ్చు కదా అని. మనం సెకండ్ వేవ్ లో మొట్టమొదటి వేవ్ లో ఏదైతే జరిగిందో అది మనం సెకండ్ వేవ్ లో మనం రిస్క్ తీసుకోలేము. ఒక సెకండ్ వేవ్ సరిగ్గా క్యాచ్అప్ అయింది యూరోప్ లో కానీ ఇండియాలో కానీ అంటే వేల కొద్ది జనాలు చనిపోతారు అనమాట. అందువల్ల సెప్టెంబర్ అక్టోబర్ లో సరైన మెడిసిన్ వచ్చినప్పటికీ అన్ని పరీక్షలు అన్ని పూర్తి కానప్పటికీ దాన్ని కరెక్ట్ టైంలో యూజ్ చేయాలనేటటువంటి ఆశ ఉంది. రెండో విషయం ఏంటంటే ఎవరికైతే ఈ ఇన్ఫ్లూ నయమైందో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ బ్లడ్ సీరం డొనేట్ చేస్తారని ఆశ కూడా ఎక్కువగా. రైట్. అయితే డాక్టర్ రవీంద్ర గారు, మీరు చూస్తున్నారు ఎలా అయితే లాక్డౌన్ అమలవుతోంది ఇండియాలో ఇదంతా అని. అయితే స్టేజ్ వైజ్గా ఈ లాక్డౌన్ ఎత్తేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇంకా హయ్యర్ టాస్క్ గవర్నమెంట్స్ పైన ఉన్నాయి అంటున్నారు. దానికి ఏమన్నా ఒక శాస్త్రీయమైన విధానం లాంటిది ఉందా? జర్మనీలో ఎలా జరుగుతోంది? ఏదైనా ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సిన పర్టిక్యులర్ పద్ధతులు ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలరా? హిమబిందు గారు, జర్మన్ దేశం యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్, భారతదేశం యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్, అమెరికా యొక్క సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అమెరికాలోను జర్మన్ దేశంలో వాళ్ళు కొన్ని విషయాలు చేయగలుగుతారో అది మనం భారతదేశంలో చేయలేము. ఉదాహరణకి ఏమైందంటే ఎప్పుడైతే జర్మన్ దేశంలో వాళ్ళు చెప్పారో రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేయాల్సి వస్తుంది, చిన్న ఫర్ములు ఎక్కడైతే 2-3 పనిచేస్తున్నారో వాళ్ళంతా క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఎప్పుడైతే వాళ్ళు రూల్ పెట్టారో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి క్లోజ్ చేసిన ఫర్మ్ కి ప్రతి పనిచేసే వాడికి 48 గంటల్లో 9,000 ఐరోలు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 9,000 ఐరోలు దేనికంటే దాన్ని బట్టి వాళ్ళు రూమ్ రెంట్ కట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు, ఇలాగనమాట. అందువల్ల జర్మన్ దేశంలో ఒక సిస్టమ్ పెట్టి ఆ సిస్టమ్ ప్రకారం ఏమిటంటే ఈ 4 వారాలు లేకపోతే 8 వారాలు లేకపోతే 12 వారాలు ఎప్పుడైతే లాక్డౌన్ అవుతుందో ఈ లాక్డౌన్ వల్ల ఈ ఫర్ములన్నీ నాశనం కాకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ మనకి ఈ రోజు తెలిసినటువంటి విషయం ఏంటంటే దాదాపు జర్మనీ యొక్క నేషనల్ ప్రొడక్షన్ ఇన్కమ్ దాదాపు 6-7% దాకా ఈ సంవత్సరం తగ్గిపోతుంది. ఇటువంటి పెద్ద దెబ్బ గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు. రైట్. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు మెడిసిన్ కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి వచ్చినా ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది మెల్లమెల్లగా తీసేస్తూ ఉంటే మనమే జనం అందరినీ, సొసైటీ అందరినీ థర్డ్ స్టేజ్లోకి నెట్టేస్తున్నామా అనే ఒక భయం కూడా చాలా మందిలో ఉంది. సో ఈ లాక్డౌన్ని మెల్లగా ఫేజెస్ వైజ్గా ఎత్తితే ఎంతవరకు సేఫ్ అనే డౌట్స్ కూడా, మీ అభిప్రాయం ఏంటండి? అబ్సల్యూట్లీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము అబ్సల్యూట్లీ యాంటీవైరల్ డ్రగ్ కన్ఫర్మ్ రాలేదండి. నెంబర్ ఆఫ్ కేసెస్లో రికవరీ కేసెస్ ఎక్కువ, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఆ ట్రయల్ బేసిస్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ తోటి ఇప్పుడు రికవర్ అవుతున్నారు. మన గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో కూడా రుటనావిరిన్, లెపినావిరిన్ యాంటీవైరల్ డ్రగ్ ఇవ్వటం వలన, ఆక్సిజన్ ఇవ్వటం వలన, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన 92% వరకు రికవర్ అయ్యారు.
సో హార్డ్లీ 1 to 2% డెత్ అయ్యారు. సో ఆబ్వియస్గా మనకు ఆల్మోస్ట్ ఇండైరెక్ట్లీ కన్ఫర్మ్ అప్రూవ్డ్ కాకుండా ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ ఎ డ్రగ్స్ ఇనఫ్. సో వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దట్ 2 to 5% ఎవరైతే క్రిటికల్గా వెళ్తున్నారో వాళ్ళకి రెమ్డెసివిర్ ఇవ్వడమా లేకపోతే క్రిటికల్గా ఐసీయూలో పెట్టి మేనేజ్ చేయడం అన్నది వీ హ్యావ్ టు డే టు డే. వ్యాక్సిన్స్ మాత్రం ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదండి. ఇట్ టేక్స్ మినిమం 18 months అండి. 18 months వరకు క్లినికల్ ట్రయల్స్ కావాలి, హ్యూమన్ ట్రయల్స్ కావాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అకార్డింగ్ టు ద జీన్ మ్యూటేషన్. ఈ కోవిడ్ వైరస్ అనేది విరులెంట్గా ఉంది కాబట్టి దానికి అప్రోప్రియేట్ మనం యాంటీబాడీస్ వ్యాక్సిన్ కనుగొనే వరకు ఆ క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ అయ్యే వరకు మనం చెప్పలేము. ఈవెన్ రెమ్డెసివిర్ అండ్ దీస్ యాంటీవైరల్ డ్రగ్స్ ఎప్పటి నుంచో గత 20-30 సంవత్సరాల నుంచి వాడుతున్నదే. కొన్ని వైరస్ యాంటీవైరల్ ఇన్ఫెక్షన్స్కి మనము యూజ్ చేస్తున్నాం. సో అట్లాగే ఇప్పుడు కూడా మనం ట్రయల్స్ చేస్తున్నాం. బట్ దెర్ ఈస్ అ గుడ్ రిజల్ట్స్. కొన్ని యూఎస్ కంట్రీలో సర్టెన్ డాక్టర్స్ నేను మాట్లాడాను, రెమ్డెసివిర్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్ అంటున్నారు. బట్ సర్టెన్ ప్లేసెస్లో రెమ్డెసివిర్ పనిచేయటం లేదా, లేకపోతే ద క్రిటికాలిటీ ఆఫ్ ద లంగ్ డిజీజ్ సివియారిటీ ఉండటం వల్ల ఆ పేషెంట్ డెత్ అయ్యాడా అన్నది ఇంకా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది. సో టుడే వీ కెనాట్ యాక్సెప్ట్ వెదర్ రెమ్డెసివిర్ ఇస్ కరెక్ట్ డ్రగ్గా లేకపోతే అదర్ యాంటీవైరల్ ఈజ్ కరెక్ట్ డ్రగ్ అనేది చెప్పలేము. వీఆర్ ఓన్లీ కాన్ఫిడెంట్ అండ్ సేఫ్ దట్ 90 to 94% persons are recovering. That is the plus point for us. So రేపు జీన్ మ్యూటేషన్ ప్రకారం కరెక్ట్ యాంటీవైరల్ డ్రగ్ అనుకోవడం, కరెక్ట్ యాంటీబాడీస్తో కూడిన వ్యాక్సిన్ తీసుకురావడం ఒకటే దారి. రెండోది లాక్డౌన్ ఎత్తివేయడం అంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు హర్డ్ ఇమ్యూనిటీ అండి, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే వీఆర్ టేకింగ్ రిస్క్ నౌ. ఇప్పుడు యూత్ని పనిచేసే వాళ్ళని పనిలో పెట్టేసి హ్యూమన్ ప్రొడక్టివిటీ కంటిన్యూ చేస్తూ వాళ్ళని హర్డ్ ఇమ్యూనిటీ అంటే కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడం యూత్లో, అంటే బిలో 6 above 60 వాళ్ళని రానివ్వకుండా వాళ్ళని ఐసోలేట్ చేయడము చేసేసి above 6 and below 6 ఏజ్ యూత్ని కానీ స్టూడెంట్స్ని కానీ మనం వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్లోకి పంపించేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉంచగలిగితే మన ఎకానమీ డ్యామేజ్ కాదు, ఇండివిజువల్ ఎకానమీ డ్యామేజ్ కాదు. ప్యారలల్గా హర్డ్ ఇమ్యూనిటీ అంటే కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తూ బాడీ లోపల ఒక ఇమ్యూన్ సిస్టమ్, ఒక స్పెసిఫిక్ యాంటీబాడీస్ డెవలప్ చేస్తాం కోవిడ్ వైరస్కి. దాని ద్వారా మనం కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఈ కోవిడ్ వైరస్ని నాశనం చేయొచ్చు. ఇదివరకు ఈ ట్రయల్స్ ఎన్నోసార్లు చేసినారు వరల్డ్లో 1930s నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా ఆ ట్రయల్ చేస్తే నో డౌట్ ఇన్ ఇట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ విజయభాస్కర్ గారు, ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ ఈ పర్టిక్యులర్ వైరస్కి సాధ్యం కాదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదో నేను చదివిన ఒక దీని ప్రకారం దీనికి సెవరల్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ హర్డ్ ఇమ్యూనిటీ దీని విషయంలో వర్కౌట్ కాదని. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అలా చేస్తే మనం హయ్యర్ సర్జ్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ దాన్ని హ్యాండిల్ చేయగలవా అనేది కూడా. అబ్సల్యూట్లీ రైట్. సి అవుతుంది కాదు అన్నది క్వశ్చనబుల్ అండి, ఎవరు కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు. సో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ మనము కొండను దవ్వి ఎలకని పట్టినట్టు ఇన్ని లక్షల కోట్లు లాస్ అయ్యే దగ్గర ఒక 1 to 2% 3% డెత్స్ మనం రిస్క్లో తీసుకోలేం. గవర్నమెంట్ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ద పూర్ మెన్స్ లైఫ్. డే టు డే రెక్కాడితే డొక్కాని వాడిని ఇంట్లో కూర్చోబెట్టి ఎన్నాళ్ళు మీరు ఇవ్వగలుగుతారు? వాడు పని చేసుకొని సంపాదించుకొని బతకగలిగితేనే. ఈ వైరస్ ఇట్లాంటి వైరస్లు ఎన్నో వచ్చిపోయినాయి, మనం ట్రీట్ చేయలేదండి. సరే ఇది విరులెంట్గా ఉంది, ఒక న్యూయార్క్నో లేకపోతే స్పెయిన్నో ఇటాలీని చూసి భయపడద్దు. ఎందుకంటే వాళ్ళకు ఫారెన్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు, ఫారెన్ ఎంప్లాయర్స్ ఎక్కువ ఉంటారు. మనకు ఫారెన్ టూరిస్టులు ఫారెన్ ఎంప్లాయర్స్ చాలా తక్కువ ఉంటారు. దానివల్లనే మనకు ప్రైమరీ కాంట్రాక్ట్ అనేది లేదు, దానివల్ల మనం బతికి బయటపడతాం. ఎక్సెప్ట్ మర్కాజ్ ఇష్యూలో ఎవరైతే ఫారెన్ టూరిస్టులు వచ్చి దాంతో స్ప్రెడ్ అయ్యి ఈ మాత్రం వచ్చింది, లేకపోతే బిఫోర్ 7th వీ వుడ్ హావ్ బీన్ లాక్డౌన్ ఎత్తివేసేవాళ్ళం. సో ప్రాక్టికల్గా ప్రైమరీ ఇన్ఫెక్షన్ మన దగ్గర లేదు. ఓన్లీ ఎన్ఆర్ఐస్ కొంతమంది వచ్చారు, మర్కాజ్ ఇష్యూలో కొంతమంది వచ్చారు, దాని ద్వారా ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చింది. సెకండరీ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంది. స్టేజ్ 2 or 3 మధ్యలో ఉన్నాం, స్టేజ్ 3 రీచ్ అవ్వలేదు. ప్లస్ మన హ్యూమిడిటీ మన టెంపరేచర్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్, మనకి ఇమ్యూనిటీ బాగుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో టీకాలు తీసుకుంటున్నాము. ప్లస్ లాక్డౌన్ సిస్టమ్ కూడా మనం ఇంతకాలం మంచిగా ప్రొటెక్ట్ చేసింది. కానీ ఇంతకు మించి లాక్డౌన్ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ ఇది రేపు కొండను దవ్వి ఎలకని పట్టినట్లాగా ప్రతి ఒక్కరు సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హర్డ్ ఇమ్యూనిటీ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఫస్ట్. సెకండ్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో 94% రికవర్ అవుతున్నారు. కాబట్టి ఒకటి మాత్రం బిఫోర్ లాక్డౌన్ ఎత్తేసే బదులు ముందు వీ హ్యావ్ టు మేక్ డాక్టర్స్ వార్ ఫుడ్ సోల్జర్స్ లాగా తయారు చేయాలండి. ఒక్క గవర్నమెంట్ 100-200 మంది డాక్టర్లను వాడుకుంటే సరిపోదు. యూ నీడ్ టు ఇన్వాల్వ్ ఎవ్రీ డాక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ ఇన్ ద స్టేట్. You make them
రెస్పాన్సిబుల్ ఫర్ 1 to 2,000 నీ చుట్టూ నా పక్కన చుట్టూ ఉండే 1000-2000 మందిని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నలాగా యాప్ డెవలప్ చేసి యాప్లో ఫీడ్ చేయాలండి. క్లినికల్ స్క్రీనింగ్ కానీ ల్యాబ్ స్క్రీనింగ్ కానీ చేసి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా చుట్టూ నా వాడలో నా చుట్టూ ఒక 1000 మంది రెస్పాన్సిబిలిటీ నాకు అప్పచెప్పండి. దట్ ఈస్ ద వే యూ మేక్ కమ్యూనిటీ హెల్తీ బై ద ఇండివిజువల్ డాక్టర్ ఇన్వాల్వ్మెంట్. బడ్జెట్ అంతా దానికి అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇరిగేషన్స్ ఖర్చు పెట్టే దాంట్లో హార్డ్లీ ఇట్ ఈస్ 5%. ఆ 5% బడ్జెట్ మీరు అలొకేట్ చేసి ప్రతి డాక్టర్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి డాక్టర్ని మీరు ఇన్వాల్వ్ చేయగలిగితే అట్లీస్ట్ 130 కోట్లలో 100 కోట్ల మందినన్నా ఈ డాక్టర్లు ఉన్న డాక్టర్లందరూ స్క్రీన్ చేసి యాప్ ఇప్పుడు ఆరోగ్య సేతు అనే యాప్లో అప్లోడ్ చేసి క్లినికల్ సిమ్టమ్స్ అన్ని అప్లోడ్ చేసేసి పాజిటివ్ ఉన్నా సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నా అవిని కోవిడ్ హాస్పిటల్స్ డైరెక్ట్ చేస్తే ఈ పాటికి మనం స్క్రీన్ చేసి ఉండేవాళ్ళం. కానీ కొన్ని ల్యాబ్స్ హార్డ్లీ 10 లక్షలకు 300 ల్యాబ్ టెస్టులు చేస్తున్నాము. ఎందుకంటే అది సాధ్యం కాని 10 కాబట్టి మీరు చేయలేకపోతున్నాం నిజమే. బట్ అట్లీస్ట్ ప్రతి ఒక్క డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇన్వాల్వ్ చేయరు, ప్రైవేట్ డాక్టర్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయరు? వాట్ ఐ సజెస్ట్ ఈజ్ హర్డ్ ఇమ్యూనిటీ కానీ కమ్యూనిటీ ఇమ్యూనిటీ పోయి అంటే మనం లాక్డౌన్ ఎత్తేయడం అంటే ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఆ ఆప్షన్ పోయే ముందు ప్రతి డాక్టర్ని హోమియోపతి డాక్టర్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని ఆలోపతి డాక్టర్ని వెల్ ట్రైన్ చేసేసి యూ మేక్ దెమ్ వార్ ఫుట్ సోల్జర్స్ లాగా తయారు చేసి ఎవ్రీ క్లినిక్లో ఎవ్రీ చిన్న హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ అవైలబుల్ చేయండి, ఎమర్జెన్సీ డ్రగ్స్ అవైలబుల్ చేయండి, క్రిటికల్ సెంటర్స్ ఐసీయూ సెంటర్లు ప్రతి 2000 జనానికి ఒక 4 వెంటిలేటర్లను ఉండేటట్టు చూడండి. ఇట్లాంటి మీరు కేర్ తీసుకోగలిగితే డెఫినెట్లీ లాక్డౌన్ ఎత్తేసినా కూడా మనకు రిస్క్ ఉండదు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. గవర్నమెంట్ డాక్టర్లను వాడుకుంటే సరిపోదు. దానికి మించిన కొన్ని లక్షల మంది డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేస్తారు. కాబట్టి ఆబ్వియస్గా రెమ్డెసివిర్ కానీ అదర్ యాంటీవైరల్ డ్రగ్స్ వాడుతూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఆక్సిజన్ థెరపీ ఉంచు వెంటిలేటర్స్ ఉండి మనం హర్డ్ ఇమ్యూనిటీకి పోవచ్చు. లేకపోతే లాక్డౌన్ ఎత్తేసి దశల వారీగా రెడ్ జోన్స్ని సపరేట్ ఐసోలేట్ చేసి కేర్ తీసుకుంటే వీ విల్ బి సేఫ్. సో హర్డ్ ఇమ్యూనిటీ అనేది మన దగ్గర ఉన్న మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ కంటే ముందున్న వే అవుట్ అదే. సో ఒక్కసారి మనం మళ్ళీ డాక్టర్ రవీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రవీంద్ర గారు, హర్డ్ ఇమ్యూనిటీ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీస్కి అదే ఒక వే అవుట్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉండుంటారు కదా, ఎన్ని చోట్ల ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది వర్కౌట్ అయింది, ఎలా డీల్ చేస్తున్నారు దాన్ని? ప్రస్తుతం జర్మనీ విజయభాస్కర్ గారు చెప్పిన దానికి ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలి. ఎప్పుడైతే మనం లాక్డౌన్ మళ్ళా క్లోజ్ చేస్తామో దానివల్ల ఈ సమస్య అయిపోలేదు. మనకి రాబోయే సంవత్సరాల్లో రాబోయే నెలలో మనం ఈ సమస్యతో చాలా బిజీగా తిరగలుగుతాం. ప్రస్తుతం జర్మనీ దేశంలో కూడా ఏంటంటే మొట్టమొదటి విషయాలు వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. 10th క్లాస్ స్టూడెంట్స్ 12th క్లాస్ స్టూడెంట్స్ మళ్ళా స్కూల్కి పోవచ్చు. కాకపోతే కిండర్ గార్డెన్లు ఇంకా క్లోజ్ చేస్తున్నాయి. బహుశా ఇంకొక వారం రోజులు కిండర్ గార్డెన్ వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చూస్తున్నారు. గత వారం మొట్టమొదటి స్టెప్ తీసుకున్నప్పుడు మళ్ళా ఎఫెక్టింగ్ రేట్ కొంచెం పెరిగింది. ఎందుకంటే ప్రజలంతా అనుకున్నారు ఇప్పుడు అంతా బాగా అయిపోయింది కదా అని. వాళ్ళకి వెంటనే 3 రోజుల తర్వాత మళ్ళీ అర్థమైంది ఏంటంటే లేదు, మనం స్టెప్ బై స్టెప్ చేయాలి, చాలా నిదానంగా చేయాలి అన్నది. కాకపోతే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎప్పుడైతే ఒక సమస్యని సాల్వ్ చేసామో ఈ ఇన్ఫెక్షన్ యొక్క సమస్య మనకి రెండో సమస్య అంతకంటే పెద్దది మన ముందల నిల్చొని ఉంటుంది. మన ఎకనామికల్ సిచ్యువేషన్, జాబ్ సిచ్యువేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇది ఇండియాలోనే కాదు అన్ని దేశాల్లో కూడా. అందువల్ల జర్మన్ దేశం ఈ రోజు దాదాపు వాళ్ళ యొక్క నేషన్ యొక్క ఒక బడ్జెట్ ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను, దాదాపు 600 బిలియన్ల ఐరోల్ని ఈ సంవత్సరం కోసం వాళ్ళు ప్రిపేర్ చేసి పెడుతున్నారు. అంటే దాని వల్ల జర్మన్ దేశంలో ఈ సంవత్సరం తర్వాత రిజర్వ్ అనేటటువంటి లేదు. అందువల్ల మనకి ముఖ్యమైనటువంటి సమస్య ఈ ఇన్ఫెక్షన్ అనేది కాదు. ఈ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఈ రాబోయే సమస్యలు మనకు ముఖ్యమైనటువంటి సమస్యలు. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము ఈ సంవత్సరం చాలా ఎక్స్పీరియన్స్ చూసుకున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ అనలైజ్ చేయటము విజయ్ భాస్కర్ గారు చేసినట్లు రాబోయే సంవత్సరాలకి దాని గురించి మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మనము ఈ సమస్యను సరిగ్గా సాల్వ్ చేయగలం అని అనుకుంటున్నాం. రైట్ అండి. ఒకసారి డాక్టర్ ప్రభు గారిని కూడా పలకరిద్దాం. డాక్టర్ ప్రభు గారు, సో హర్డ్ ఇమ్యూనిటీ మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్, ప్రస్తుతం ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయగలిగిన ఆప్షన్ అది ఒక్కటే అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఏంటంటే అమ్మా, ముందు బేసిక్గా ఈ హర్డ్ ఇమ్యూనిటీకి వెళ్ళే కంటే ముందే మనకు ముఖ్యమైనటువంటి ప్రపోజల్ ఏంటంటే రెడ్ జోన్స్ని తర్వాత ఆరెంజ్ జోన్స్ ఉన్నటువంటి వాళ్ళని డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్ని బలోపేతం చేసి
ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కూడా మనం అందరికీ దేశం అంతా పరీక్షలు చేయలేం, 130 కోట్ల మందికి పరీక్షలు చేయలేప్పటికి కూడా ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందో కొన్ని రకాల పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షల్ని ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి చేసినట్లయితే, ఏది డాక్టర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే ఇమీడియట్గా ఇప్పుడు జాబ్ చేస్తున్నారో వీళ్ళందరి మీద యాంటీబాడీ పరీక్ష స్టార్ట్ చేయాలమ్మా. ఎప్పుడైతే ఈ యాంటీబాడీ పరీక్ష చేస్తామో వీళ్ళు ఫిట్ అని మనకు తెలుస్తుంది. ఫస్ట్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇమ్యూనిటీ, వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగుంది. ఏదైతే ఐజీఎం యాంటీబాడీస్లో ఐజీజీ యాంటీబాడీస్ వీళ్ళకి పాజిటివ్ ఉన్నాయి అంటే వీళ్ళు ఆ వ్యాధిని, ఆ వైరస్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంది. కాబట్టి వీళ్ళని అంటే హర్డ్ ఇమ్యూనిటీ చేసే కంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నటువంటి ఐజీజీ యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్న వాళ్ళని వదిలిపెడతామో అప్పుడు మీరు అనుకున్నటువంటి హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు అదే అక్యూట్ ఫేజ్, ఐజీఎంలో అక్యూట్ ఫేజ్ ఉన్న వాళ్ళు వదిలిపెడితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. ఇప్పుడు మీకు 1980లో స్పానిష్ ఫ్లూ కూడా జరిగింది ఇదే. లాక్డౌన్ని సడన్గా ఎత్తేసారు, అంతా ఓకే అనుకున్నారు, లాక్డౌన్ ఎత్తేసారు. అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన ప్రధానమైన పాఠం ఏంటంటే సెకండ్ వేవ్ విపరీతంగా జరిగి కోట్ల మంది చనిపోయేటువంటి లక్షణాలు కనపడ్డాయి. ఆ స్పానిష్ ఫ్లూ హిస్టరీలో మనం కనుక తీసుకుంటే, ఆ సబ్జెక్ట్ని కనుక తీసుకుంటే ఆ గ్రాఫ్ వేవ్ సెకండ్ వేవ్ చాలా పెద్దగా వెళ్ళింది, అంటే ఆ స్పైక్ బాగా పెరిగింది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, మీడియా కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఇట్స్ ఏ కంపల్షన్ అమ్మా. టక్మని గనక ఇది గనక ఏదైతే లాక్డౌన్ గనక ఆ రిలీజ్ గనక చేస్తే ఇంకొక విపత్తును మనం చూస్తాం, తప్పకుండా ఇంకో విపత్తును చూస్తాం తప్పించి ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఐజీఎం యాంటీబాడీస్ని పరీక్ష చేయాలి. అక్యూట్ ఫేజ్ అంటే ఏంటి? ఐజీఎంలో అక్యూట్ ఫేజ్ అంటుందని అంటే వాళ్ళకి ఇప్పుడు యాక్టివ్గా ఉంది, ఈ వైరస్ వాళ్ళలో యాక్టివ్గా ఉందన్న విషయం బయటపడుతుంది. ఎప్పుడైతే వీళ్ళలో ఈ వ్యాధి యాక్టివ్గా ఉందని తెలిసిందో వీళ్ళందరినీ మనం హాస్పిటల్లో ఉంచవచ్చు. వాళ్ళ స్టేజ్ని బట్టి మనం ఏం చేస్తామంటే పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి, యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కావాలా, అజిత్రోమైసిన్ క్లోరోక్విన్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కావాలా, లేదు ఇంకో రకమైన ట్రీట్మెంట్ కావాలా, వాళ్ళ స్టేజ్ని బట్టి మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ ట్రీట్మెంట్ ఇచ్చే. ఎందుకంటే ఇది డెత్ రేట్ చాలా తక్కువ, మోర్టాలిటీ చాలా తక్కువ కాబట్టి, మినిమల్ కాబట్టి దానికి సంబంధించిన ఆ డెత్ రేట్కి కూడా మనకు కావాల్సిన కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసింది. తర్వాత దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా. కానీ డెఫినెటివ్గా చూస్తే ప్లాస్మా థెరపీ ఒక ఇప్పుడు ఇందాక జర్మనీలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ ఈజ్ డూయింగ్ వండర్స్. ఆల్రెడీ అది వండర్స్. మన ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో మరి ఆపండి అని చెప్పారు. ప్లాస్మా అంటున్నారు కానీ హ్యూమన్ ట్రయల్స్ చేయండి అంటున్నారు వాళ్ళు. ఐసీఎంఆర్ ఏమంటుందంటే ఎవరు పడితే వాళ్ళు చేయొద్దండి, లెట్ ద ట్రయల్స్ గోస్ ఆన్, అది సక్సెస్ అయిన తర్వాత జనరల్ గా అందరూ వాడుకోండి అంటున్నారు. ఇక్కడ ఏముందంటే అండి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ అంటే ఈ కరోనా వైరస్ 30 to 40 స్ట్రెయిన్స్ మనకు తెలియకుండా ఇంకెన్ని స్ట్రెయిన్స్ ఉందో తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యాక్సిన్ కూడా అక్టోబర్ నవంబర్ అంటున్న వ్యాక్సిన్ కూడా ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది ప్రశ్నార్థకమే. ఎందుకు ఇప్పుడు ఈ యాంటీబాడీ స్పెసిఫిటీ టెస్ట్ 60% అండి మనకి బేసిక్ గా ఉన్న నాలెడ్జ్ 60%. కానీ ఇన్ని వేల మందికి చేసేటప్పుడు ఇది ఇప్పుడైతే ఐజీఎం పాజిటివ్ వస్తుందో యూ గో ఫర్ రియల్ టైమ్ పీసీఆర్. అప్పుడు ఆ పేషెంట్ ని తీసుకెళ్లి రియల్ టైమ్ పీసీఆర్ చేయించండి. ఇదంటే ఇది ప్రభుత్వాలు చాలా ఈ లింక్ని మిస్ అవుతున్నాయండి. ఎందుకంటే రియల్ టైం పీసీఆర్ అనే పరీక్ష అందరికీ చేయకుండా, ఎందుకంటే ఇది 6 hours నుంచి 24 hours స్లాట్లో పెట్టాలి, పెద్ద మిషనరీ కావాలి, ఇదంతా కావాలి. కానీ 60% స్పెసిఫిసిటీ ఉన్నటువంటి ఈ టెస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు పాజిటివ్ అని కల్పించిందో, ఎప్పుడైతే ఐజీఎం పాజిటివ్ అని వచ్చారో మనం వాళ్ళ రియల్ టైం పీసీఆర్ చేస్తాం. నెగిటివ్ వచ్చిన వాళ్ళని ఐజీజీ, పాజిటివ్ వచ్చిన వాళ్ళని అంటే ఐజీజీ అంటే లిటెంట్ ఫేజ్, అంటే వాళ్ళకి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి వాళ్ళని మీనింగ్ అనమాట. వాళ్ళతో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి 30 days తర్వాత వస్తే కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ గేరప్ చేసాం, హాస్పిటల్ సిస్టమ్ గేరప్ చేసాం, 14 గంటల హాస్పిటల్ కట్టుకున్నాం, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి మనం రెడీగా ఉంచుకున్నాం. కాబట్టి వ్యవస్థ ఆల్రెడీ బలోపేతమైంది, మెడికల్గా మనం గేరప్ అయి ఉన్నాం. కావాల్సినటువంటి ఇంకా డెఫినెటివ్గా చాలా వరకు క్లోరోక్విన్ డ్రగ్ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మనం చూస్తుంటే ఎందుకంటే ఆ లైసోజైమ్. సో మీరు అనేది ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో కొంత ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి టెస్ట్ చేసి ఇప్పుడు మీరు చూస్తుంటే అసిమ్టమాటిక్ గా 80% ఆఫ్ ద పాపులేషన్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ అసిమ్టమాటిక్ అంటున్నాం. అంటే 80% ఎందుకు చనిపోవట్లేదు? వీళ్ళందరికీ వ్యాధి నిరోధక శక్తి ఆల్రెడీ డెవలప్ అయ్యింది. మీరు కనుక ఈ పరీక్ష చేశారనుకోండి, టెక్నికల్ గా
మనం ఒక స్టాండర్డ్ గ్రౌండ్స్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆన్ వాట్ బేసిస్ యూఆర్ రిమూవింగ్ ది లాక్డౌన్, మీరు ఏ పద్ధతిలో ఈ లాక్డౌన్ని ఓపెన్ చేస్తున్నారని చెప్పడానికి, ఈ లాక్ తెరిచారని చెప్పడానికి మనకు ఒక ఆన్సర్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే జర్మనీ కూడా బాగా యాంటీబాడీ టెస్టులు చేశారు, ఇటలీ కూడా చేస్తున్నారు, ఇతర దేశాలు కూడా చేస్తున్నాయి. మనం చూస్తే 4 లక్షల నుంచి 5 లక్షలు 130 కోట్ల మందిలో మనం చేసింది 4 to 5 lakhs టెస్ట్ అంటే ఎంతో సిగ్గుచేటు. కానీ ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకొని అద్భుతంగా ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ని 300 తక్కువలో పడేటువంటి ఈ టెస్ట్ని అద్భుతంగా ఎక్కువ మంది మీద చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో మనకు ఒక ఆన్సర్ దొరుకుతుందో, ఒక కీ దొరుకుతుంది, ఇంతమందిని మనం రిలీజ్ చేయగలుగుతున్నామని. రెడ్ జోన్స్లో కూడా మనం ఈ పరీక్ష చేయొచ్చు. మనం 130 crores చేయొద్దు మీరు, కానీ కనీసం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి రెడ్ జోన్స్కి చేస్తే వీళ్ళందరినీ మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరెంజ్ జోన్స్లో చేస్తే గ్రీన్ జోన్స్కి టెస్టే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఎటువంటి లక్షణాలు కనపడట్లా. కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేయాలండి. ఎప్పుడైతే ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేస్తామో అద్భుతమైన రిజల్ట్స్ మనం సాధించగలుగుతాం. ఎందుకంటే మనం రిలీజ్ చేసిన అప్పుడు మీరు ఈ స్టేజ్లో కనుక రిలీజ్ చేస్తే హర్డ్ ఇమ్యూనిటీ కాదు కదా, ఒక వినాశనం చూస్తాం మనం. ఫస్ట్ ఈ టెస్ట్ కనుక చేస్తే మన డీసీలో కూడా ఒక ప్రధానమైన ఆర్టికల్ రాసాం ఈ ప్రశ్నల మీదే. లాక్డౌన్ ఎలా రిలీజ్ చేయాలనే విషయాల మీద క్లియర్గా రాసాం. ఏమనంటే యాంటీబాడీ టెస్ట్ చేయండి, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పని చేస్తుంది, దాన్ని ఇంకా అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అగ్రెసివ్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్స్ లో పర్టికులర్ గా ర్యాపిడ్ యాంటీబాడీ. అవునండి, దీంట్లో ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ మీరు కంప్లీట్ ఆపోజిట్ రిజల్ట్ మనం ఒకసారి తెలంగాణ కూడా చూద్దాం. వాళ్ళు సెకండరీ కాంటాక్ట్ కి అసలు టెస్టే చేయట్లేదు. కానీ అది కరెక్ట్ కాదండి, అది విధానం కూడా కాదు. ఎందుకంటే కంపల్సరీ పరీక్ష చేయాలి. పరీక్ష చేసి నిర్ధారించుకొని అప్పుడు గనక మనం రిలీజ్ చేయగలిగితే ప్రజల్ని, అప్పుడు మనకి హర్డ్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, తర్వాత వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్రంట్ లైన్ చేసిన తర్వాత మీరు అలా ఊరుకోవద్దండి. అక్కడి నుంచి నెక్స్ట్ వ్యవసాయ రంగం, తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత ఒక్కొక్క సిస్టమ్ని మనం కనుక చేసుకుంటూ పోతే అందరినీ ఆపరేషన్స్కి రిలీజ్ చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ అందరినీ ఆపరేషన్స్ రిలీజ్ చేసినప్పుడు మనం అద్భుతాలు క్రియేట్ చేస్తాం. దీని తర్వాత మనకి ఎకానమీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కనుక పొరపాటున కనుక మీరు రిలీజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రామిసింగ్ డ్రగ్స్ కూడా ఉన్నాయండి, చాలా ప్రామిసింగ్ డ్రగ్స్ ఉన్నాయి, చాలా మంది బయటపడుతున్నారు. ఈవెన్ ఐసీయూ వెంటిలేటర్. నా ప్రశ్న ఏంటంటే, సరే చాలా ప్రామిసింగ్ డ్రగ్స్ ఉన్నాయి, వీళ్ళంతా రిలీజ్ అవుతున్నారు, టెస్టింగ్ కిట్లే మనకి ఎఫికసీ ఎంత ఉంటుందని, అసలు నిజంగా వీళ్ళు ఇన్ఫెక్షన్ ఫ్రీ అయ్యారా లేదా అనే డౌట్. మీరు 28 days క్వారంటైన్ అంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చాక 14 days క్వారంటైన్ అంటున్నారు. ఇన్ని గైడ్ లైన్స్ తీసుకుంటూ నిజంగా బయటకు వచ్చే వాళ్ళు ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉన్నారా అనేది కూడా మనం 100% పీసీఆర్ చేయలేము అందరికీ. నేను ఇందాక చెప్పాను మీకు, రియల్ టైం పీసీఆర్ అనేది 6 to 24 hours వర్కింగ్ ప్రాసెస్. మళ్ళీ దాని క్యారింగ్, దానికి మెథడాలజీ కొంచెం లెబోరియస్ ప్రాసెస్, టెక్నికల్గా కష్టమైనటువంటి ప్రాసెస్. కానీ ఎప్పుడైతే మీరు ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యారో మీలో జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా బలోపేతం అవుతుంది. పొరపాటున ఒక వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉంటే గనక ఆ సమస్యలు అగ్రవేట్ అవుతున్నాయి తప్పించి సామాన్యంగా ఎవరైతే ఈ యాంటీబాడీస్ డెవలప్ చేసుకున్నారో ఎక్కడో 100ల్లో 1000ల్లో లక్షల్లో ఒకళ్ళిద్దరు పోతే మనం చేయగలిగింది ఏం లేదమ్మా. కానీ మనకి ఓవరాల్గా ప్రపంచానికి నష్టం జరగట్లా, ఏదో ఒకళ్ళిద్దరికి లక్షల్లో జరుగుతుంది అది. సో లక్షల్లో జరిగేటప్పుడు మీరు టోటల్ వ్యవస్థని భ్రష్టు పట్టించడం కానీ వ్యవస్థను అంతా నాశనం చేయడం కానీ కష్టం. కాబట్టి అంటే అది 60% మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా ఈ యాంటీబాడీ టెస్ట్. 60% స్పెసిఫిసిటీ క్లియర్ కనపడుతుంది. కాబట్టి ఈ టెస్ట్ని వాడుకోవడం ద్వారా మనం మానవాళికి అంతటికి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర కన్వల్జెంట్ ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందాక మన రవీంద్ర గారు చెప్తున్నారు, ఆ కన్వల్జెంట్ ట్రీట్మెంట్ ఈవెన్ ఢిల్లీలో కూడా చేశారు, పేషెంట్స్ చక్కగా బయటకు వచ్చారు. గాంధీ కూడా అప్రూవల్ మనం రెడీ అయ్యాము, ఆ పరీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నాం, ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. అంటే ఏదైతే మీరు అన్నారో 1% డెత్ను కూడా ఆపడం కోసం అటువంటి దిశగా మనం ప్రయాణం కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ యాంటీబాడీ టెస్ట్ అనేది కాస్త అక్కడక్కడ రాష్ట్రాల్లో వీక్నెస్ కనపడుతుంది. ఆ అగ్రెసివ్ యాంటీబాడీ టెస్ట్ని కనుక మనం బలోపేతం చేయగలిగితే మనం అంటే ఈ స్టేజ్లో కనుక లాక్డౌన్ కనుక ఎత్తివేస్తే రేపు May 7 కానివ్వండి, రేపు May 3 కానివ్వండి, మళ్ళీ ఒక సెకండ్ వేవ్ చూడటం తప్పించి ఇంకోటి ఉండదమ్మా. పెద్ద వేవ్ కనిపిస్తుంది మనకి, పెద్ద అవుట్ బ్రేక్ అండ్ పెద్ద స్పైక్ కనపడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్లోగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క వ్యవస్థను టెస్ట్ చేసుకుంటూ, నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ని, ఆ తర్వాత వ్యవసాయ రంగాన్ని, ఆ తర్వాత ఇంకొక రంగాన్ని ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళందరినీ టెస్టులు చేసుకుంటా రిలీజ్ చేయండి. దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఏవైతే సెక్టార్స్ ప్రొడక్టివ్ సెక్టార్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, మిడిల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్,
ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, అందులో 10 మంది వర్కర్లు ఉండని 1000 మంది వర్కర్స్ ఉండని, వాళ్ళు ప్రతి ఒక్కరిని బేసిక్ యాంటీబాడీ టెస్ట్, యాంటీజెన్ టెస్ట్, PCR టెస్ట్ అవసరం ఉంటే చేయించి ఆ తర్వాత పనిలో తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టెస్టింగ్ కిట్స్ ప్రాబ్లం ఏం లేదండి, ర్యాపిడ్ టెస్ట్లు కానీ అవసరం రెడీ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి సౌత్ కొరియా నుంచి వచ్చిన అవైలబుల్ ఉన్నాయి. బాగానే చేస్తాం. అందుకే సీఎం గారు ప్రత్యేకించి డాక్టర్లతో, సైంటిస్టులతో అందరితో చర్చించి ఈ టెస్ట్ కిట్లు ఎక్కువ 10 లక్షలు తెప్పించడం కానీ, ర్యాండమ్గా చేయించడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ జోన్ విజయవాడ, గుంటూరు ప్లేస్లలో, కర్నూలు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ ఎంత వీలైతే అంత టెస్ట్ పెంచిందంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ వస్తున్నాయి. అవన్నీ కంగారు పడకండి. యావరేజ్గా సపోజ్ ఆరోగ్య సేతు అనే యాప్ డెవలప్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎంతమంది సెల్ఫ్ స్క్రీనింగ్ చేస్తున్నారండి? హార్డ్లీ 18 to 20% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డన్ ద సెల్ఫ్ స్క్రీనింగ్. వై కాంట్ అది ప్రమోట్ చేయాలి? ఆరోగ్య సేతు అన్నది సెల్ఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రమోట్ చేయాలి. అదే కాకుండా బేసిక్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ డాక్టర్స్ని, ఇండివిజువల్ ప్రైవేట్ డాక్టర్స్ని కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అప్పచెప్పండి. స్క్రీనింగ్ చేయండి, మీరు యాప్లో లోడ్ చేయండి. అట్లా యూ కెన్ మేక్ 100 crore పీపుల్ని మీరు యాప్లో లోడ్ చేయగలిగితే ఒక డాటా డెవలప్ అవుతుంది గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్, సో దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయనంత వరకు మీరు ఫుల్ ప్లెడ్జ్ అంటే గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ని మనం హెల్త్ సెక్టర్లో సేవ్ చేయడం కష్టం. గవర్నమెంట్ ఏపీ లాంటి స్టేట్ లో ఒక ప్రశ్న అండి, ఏపీ లాంటి స్టేట్ లో కొన్ని పర్టిక్యులర్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా తీసుకుని వాళ్ళు కోవిడ్ సెంటర్స్ లాగా ఐసీయూ సెటప్ కోసం, బట్ జనరల్ స్క్రీనింగ్ కోసం కాదు, ఐసీయూ ఎమర్జెన్సీ కోసం, మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఐసీయూ బెడ్స్ అవన్నీ ఇక్కడ కూడా అక్కడ కూడా జరుగుతుంది. నో డౌట్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం గచ్చిబౌల్లో 1500 బెడ్ రెడీ చేసుకున్నాం, బట్ వీ డోంట్ హ్యావ్ సచ్ సీరియస్ కేసెస్ నౌ. సో రేపు లాక్డౌన్ ఎత్తేసినా, హర్డ్ ఇమ్యూనిటీకి పోయినా రావచ్చనే భయంతో ఇట్లాంటి సెంటర్స్ డెవలప్ చేస్తున్నారు. దట్స్ అ గుడ్ ఐడియా. బట్ బేసికల్గా మనం ప్రతి ప్రజానికాల్లో ఉండే ధైర్యాన్ని పెంచాలంటే బేసిక్ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ మోర్ దెన్ 25-30 lakh డాక్టర్స్ ఇన్ అలోపతి డాక్టర్స్ ఉన్నారు, 20-25 lakh పీపుల్ అదర్ ఫ్యాకల్టీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇన్వాల్వ్ చేయట్లే. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సమ్ బడ్జెట్, దీస్ పీపుల్ షుడ్ గో ఇన్ టు ద కమ్యూనిటీ, స్క్రీన్ దెమ్ అన్నది ఆరోగ్య సేతు యాప్లో లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం, అవసరం ఉన్న వాళ్ళకి బేసిక్ యాంటీబాడీ టెస్ట్ కానీ, యాంటీజెన్ టెస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి ఒక హెల్త్ని డెవలప్ చేసే విధంగా గవర్నమెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత ఇరిగేషన్కి ఆలోచిస్తారో అందులో కనీసం 5% ఆఫ్ బడ్జెట్ ఇఫ్ యూ కెన్ అలాట్ ఫర్ ద హెల్త్ ఇండస్ట్రీ, డెఫినెట్లీ హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఈరోజు మనం సరిగ్గా ఉంటే, మన ఆరోగ్యం సరిగ్గా ఉంటే మన ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి, మన దేశ ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి లెట్ ఆల్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ రవీంద్ర గారు, ఒకానొక టైంలో అసలు టెస్టింగ్ అవసరం లేదన్నారు, కానీ ఆ స్టేజ్ క్రాస్ చేసి ర్యాపిడ్ టెస్ట్లు కానీ, లేకపోతే ఇండియా లాంటి కంట్రీస్లో అయితే రెడ్ అండ్ ఆరెంజ్ జోన్స్ టెస్ట్లు కానీ హయ్యర్ లెవెల్లో చేయాలి అనేది. సో మీరేమన్నా చెప్పగలరా టెస్టింగ్ అనేది ఇక్కడ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది? నేను జర్మన్ దేశం గురించి చెప్పగలుగుతాను. జర్మన్ దేశం చెప్పడం ఏంటంటే ఈ టెస్ట్ యొక్క అవసరం చాలా ఎక్కువ. అందువల్ల దాని వల్లనే నాకు ముందర మాట్లాడినటువంటి వాళ్ళు అంతా చాలా చక్కగా చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నటువంటిది. మనం ఈ డిఫరెంట్ స్టేజ్కి రాదలుచుకుంటే, మనం ఈ జబ్బుని అర్థం చేసుకోవాలనుకుంటే, మనం ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ర్యాపిడ్ టెస్ట్లు చేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ టెస్ట్ల యొక్క ప్రాముఖ్యత దేనికి ఉందంటే, దాని యొక్క రిజల్ట్ ఈ రోజు లేకపోయినా రాబోయే సంవత్సరాల్లో ఈ జబ్బును ప్రివెంట్ చేయడానికి ఈ టెస్టులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాకపోతే ఇది ఒక ఎకనమీ క్వశ్చన్ కూడా. ఎవరు దీన్ని ఫైనాన్స్ చేస్తారు? ప్రజలు ఫైనాన్స్ చేయలేకపోతే స్టేట్ రెడీగా ఉంది దీన్ని ఫైనాన్స్ చేయడానికి. అది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే సార్, మనం ఎంత వద్దనుకున్నా కానీ మనం ఏమైనా కోవిడ్ గురించి డ్రగ్స్, వ్యాక్సిన్ ఆలోచిస్తున్నాం, కానీ ఇవాళ కొన్ని కోట్ల మంది క్వారంటైన్ వాళ్ళు మానసికంగా, ఫిజికల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్లీ ఎంత సఫర్ అవుతున్నది. ఇట్స్ గోయింగ్ టు బిగ్ డిజీజ్. ఇప్పుడు మొన్న యుఎస్ఏలో అన్నారు,
వెంటిలేటర్ తర్వాత చనిపోయిన వాళ్ళ పక్క పెట్టి రికవర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు. అలాగే ఇవాళ క్వారంటైన్ ప్రతి ప్రజానీకంలో కూడా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆల్కహాల్ లేక, స్మోకింగ్ లేక, విడ్రాల్ సిమ్టమ్స్ తోటి సఫర్ అవుతున్నారు. డొమిసైల్ వైలెన్స్ పెరిగింది. ఐ జస్ట్ డిస్కస్ విత్ ద పోలీస్ ఇంటెలిజెన్స్ ఎస్టర్డే, డిఐజీ తోటి మాట్లాడితే డొమిసైల్ వైలెన్స్ అబ్సల్యూట్లీ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ప్రజల్లో తెలియట్లే ఇది. యూ డోంట్ బిలీవ్ రేప్స్ అవుతున్నాయండి ఇళ్లలో. కెన్ యూ ఇట్స్ రియలీ సర్ప్రైజ్. వైలెన్స్, ఆల్కహాలిక్స్ వస్తువులు పాల్గొడుతున్నారు, ఫ్యామిలీని పిల్లల్ని కొడుతున్నారు. ఇట్లాంటి వైలెన్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్. గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇవాళ చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. హౌ డు రీపోక్ దట్ రేపు మనకు అదృష్టం కొద్దీ కాళేశ్వరం వల్ల సస్యశ్యామలమై గ్రోత్ బాగా వస్తుందండి, అగ్రికల్చర్ బాగా వస్తుంది. రేపు అగ్రికల్చర్ని మెకనైజ్ చేసి అన్ఎంప్లాయీస్ని అందరినీ ఎంప్లాయ్మెంట్ చేయడము, అగ్రి బేస్డ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి అన్ఎంప్లాయీస్ వాళ్ళని పెడితే మోర్ దెన్ 20 lakh people ఇన్ అవర్ స్టేట్ వీ కెన్ అకామిడేట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్, యాంటీవైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సిన్ అది వచ్చేస్తుంది. దాంతో 96% సేఫ్ ఉన్నారు, 4% డెత్స్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. బట్ క్వారంటైన్ పీపుల్ వాళ్ళ గురించి ఇవాళ ఏం చేయాలి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ కరోనా డెత్స్ కంటే లాక్డౌన్ వల్ల సఫరింగ్ ఎక్కువ ఉంది. సో అదే ఆలోచించాల్సి ఏంటంటే యాంటోనీ ఫాసీ ఏదైతే మన యుఎస్ లో ఆయన ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్లో ఇన్ఫెక్షన్స్ డిసీజ్లో ఆయన స్పెషలిస్ట్. ఆయన ఏమంటారంటే రెమ్డెసివిర్ అరౌండ్ 1063 పేషెంట్స్ మీద ఈ క్లినికల్ ట్రయల్స్ చేశారండి. దాంట్లో 5 days ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 63% అరౌండ్ బాగా రికవరీ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక 10 days ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇంకొక 58% రికవరీ అయినట్టుగా యాంటోనీ ఫాసీ ఆయన రిపోర్ట్స్లో తెలియజేశారు. మన రెమ్డెసివిర్ గురించి, ద న్యూ టాబ్లెట్ గురించి, న్యూ ఇంజెక్షన్ గురించి, యాంటీవైరల్ డ్రగ్. ఇది ఒక న్యూక్లియోటైడ్ డ్రగ్ అనమాట. ఇది ఈ న్యూక్లియోటైడ్ అనలాగ్. ఇది ఏం చేస్తుందంటే వైరస్ రిప్లికేట్ కాకుండా, వైరస్ మల్టిప్లై కాకుండా దాని నెంబర్ని తగ్గించడానికి, వైరస్ని జీరో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా కూడా ఒక 5 days ట్రీట్మెంట్లో, 10 days ట్రీట్మెంట్లో వాళ్ళు అద్భుత ఫలితాలు చూశారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ డ్రగ్ ఇంకా ఇంకొన్ని ట్రయల్స్ జరిగించుకుంటుంది. ఇంకొన్ని ట్రయల్స్ జరగగానే అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో బాగుంది, ఇది ఇతర కోమార్బిడిటీస్తో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాల మీద వాళ్ళు నెక్స్ట్ ట్రయల్ చేయబోతున్నారు. అంటే డిఫరెంట్ డిసీజెస్తో ఎలా ఉంది, డిసీజెస్ కాకుండా ఎలా ఉంది, ఇలాగా ఈ అమెరికన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. రైట్. ఒక్కసారి డాక్టర్ రవీంద్ర గారు, అయితే ప్రజలకి గవర్నమెంట్కి మధ్య ఒక నమ్మకం, లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఉన్న చోట కంట్రీస్లో కొంత ఈజీగా ఫైట్ చేయగలిగారు. సో అది ఎంతవరకు అవసరం? ఎంత వద్దన్నా కూడా ప్రతి డే టు డే లైఫ్లో మనిషికి గవర్నమెంట్కి లింక్ ఉన్న సందర్భం మనం చూస్తున్నాం కదా. స్వీడన్ లాంటి కంట్రీస్, ఇక్కడ మాకు కేరళ లేకపోతే ఏపీ, కొంత ఎక్కువ సంబంధం ఉన్న వాళ్ళు లేకపోతే కొంత గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్న కంట్రీస్లో ఫైట్ ఈజీగా ఉంది. నిజం. జర్మన్ దేశంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటారు అసలు కోవిడ్ అనేటటువంటిది లేదు, కోవిడ్ వల్ల ఎవరు చనిపోలేదు, అది జస్ట్ ఒక రూమర్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు అని. ఇంత చదువుకున్నటువంటి దేశంలోనే ప్రజలు ఇట్లాంటి ఫేక్ న్యూస్లు పెడుతుంటే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందని నాకు భయం. సమస్య ఏంటంటే మనం ప్రజల్ని మనతో పాటు తీసుకెళ్ళాలి. ఇక్కడ మనము పొలిటికల్స్, రాజకీయాలు మాట్లాడటం లేదు, ఇక్కడ జీవితం గురించి, బతకటం గురించి మాట్లాడుతున్నాం. అందువల్ల మనం చెప్పదలుచుకున్నటువంటిది ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఈ విషయం జర్మన్ దేశంలో బాగా జరిగింది. మీరు చెప్పినట్లుగానే హింబింద్ గారు స్వీడన్ దేశంలో వాళ్ళ ఎక్స్పర్ట్ అన్నాడు, మనం ఇంత స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఇంట్లో ఉండదలుచుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, క్వారంటైన్ పెట్టక్కర్లేదు అన్నారు. ఈ స్వీడన్ లో గత 4 వారాల్లో వాళ్ళ యొక్క డెత్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల స్వీడన్ యొక్క దేశం ఈ వారం మరొకసారి కొత్త రూల్స్ పెట్టబోతుంది అనమాట. అందువల్ల నేను అనుకోవటం వరకు భారతదేశంలో కానీ జర్మన్ దేశంలో కానీ మనం ఏవైతే రూల్స్ ఇంప్లిమెంట్ చేసామో, మనం దేని గురించి అయితే ప్రజలతో మాట్లాడామో అది ఇంతవరకు చాలా చక్కగా జరిగింది. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పదలుచుకుంటే, మనం ఏదైతే చేయదలుచుకున్నామో ఈ సిచ్యువేషన్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళకి అర్థం చేయించినట్లయితే వాళ్ళు మనతో పాటు కదులుతారు, మనతో పాటు తిరుగుతారు. అందువల్ల ముఖ్యమైన విషయం ఈ రోజు విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా కేవలం ఏ మందులు మనం కనిపెట్టబోతున్నాం, ఎప్పుడు వస్తున్నాయి అటువంటిది కాకుండా మనకు రాబోయే నెలల్లో మన యొక్క జాబ్స్ ఏంటి, ఇక్కడ
మనం చేయాల్సిన పని ఏమిటి, అది చాలా ముఖ్యమైన విషయం. ఆయన ఒక విషయం నాకు చాలా నచ్చింది, అది భారతదేశంలోనే కాదు జర్మన్ దేశంలో కూడా దాన్ని ఏమంటారు, ఫ్యామిలీస్ లో కుటుంబాల్లో అగ్రెషన్ ఎక్కువైపోయింది. వీళ్ళు చేసిన ప్రకారం 9% అగ్రెషన్ అయిపోయింది. లేకపోతే భార్యలు భర్తలు కొట్టడం కానీ, భర్తలు భార్యలను కొట్టడం కానీ, లేకపోతే పిల్లల మీద అగ్రెషన్ చూపించడం కానీ. ఒక చిన్న ఫ్లాట్ లో 5 మంది దాదాపు 5 వారాలు కలిపి ఉండాలంటే సరిగ్గా జరగదు ఈ దేశంలో. అందువల్ల మనకి రాబోయే సమస్యలన్నీ రాబోయే టైంలో, రాబోయే వారాల్లో వస్తున్నాయి. దాని గురించి సరిగ్గా ప్రిపేర్ అయి ఉండాలి. మన గవర్నమెంట్ యొక్క కన్విన్స్ కూడా ఎట్లా ఉండాలంటే, మనం ఆర్డర్స్ ఇవ్వటం కాదు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళు మనతో పాటు తీసుకెళ్ళాలి. క్వారంటైన్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నిన్న యుఎస్ఏలో నేను విన్నది, ఐ టాక్ టు అవర్ డాక్టర్ ఇన్ యుఎస్ఏ. న్యూయార్క్ లో ఒక డాక్టర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 22 డెత్స్ చూసిన తర్వాత షీ బికేమ్ సిక్. ఆ అమ్మాయిని, ఆ డాక్టర్ని క్వారంటైన్ చేసి ఇంట్లో పెట్టారు. ఆ రోజు నైట్ సైకలాజికల్ డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుందండి. సో క్వారంటైన్లో ఎంత యాంగ్జైటీ, డిప్రెషన్స్ లోన్ అవుతారు. లక్కీగా ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ 21 సైకియాట్రిస్ట్ అని ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు, డి అడిక్షన్ థెరపీకి కానీ లేకపోతే కౌన్సిలింగ్ చేయడానికి. దట్స్ అ గుడ్ ఐడియా, నో డౌట్ ఇన్ ఇట్. బట్ అలాంగ్ విత్ దట్ యాంగ్జోలైటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ సప్లై చేస్తే కానీ డోర్ టు డోర్, అంటే రిక్వైర్డ్ పర్సన్స్కి, వీ కెనాట్ సేఫ్ గార్డ్ ద పీపుల్. అదర్వైజ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ క్వారంటైన్ అయిన ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరైనా ఇండివిజువల్ ఉంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ బేస్ సూసైడల్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డాక్టర్ న్యూయార్క్ సిటీలో సూసైడ్ చేసుకుందంటే ఇంకా ఇండియాలో ఆలోచించండి. ఇట్లాంటి విషయాల్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు మంచి సలహాలు చెప్పారు. ఈ ఏవైతే మనం యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నామో, లూపినావిర్ కానీ, రిటనావిర్ కానీ, రెమ్డెసివిర్ కానీ, ఇవన్నీ కూడా 20 years బ్యాకే ఇండియాలో బల్క్ లెవెల్లో డెవలప్ చేశాం. ప్రపంచానికి మనం తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే ఈ యొక్క పాత్రలో ఏదైతే డాక్టర్స్ అంతా ఫ్రంట్ లైన్ నుండి కష్టపడుతున్నారు, దెర్ ఈజ్ నో డౌట్ వాళ్ళు వైద్యో నారాయణ హరి. కానీ తెర వెనుక సైంటిస్టుల యొక్క కృషి చాలా ఉంది. కానీ ఇండస్ట్రీ కానీ, ఈ ఛానల్స్ కానీ ఎవరు గుర్తించట్లేదు. సైంటిస్టులు చేస్తున్న త్యాగానికి అసలు ఎక్కడ కూడా రికగ్నిషన్ రావట్లేదు. ఫార్మా ఇండస్ట్రీకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇతోధికంగా ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. అప్పుడు మన హెచ్ఐవి ఎయిడ్స్ కోసం డెవలప్మెంట్ చేసిన డ్రగ్స్ ఇవన్నీ ఈరోజు వాడుతున్నారు, ఈరోజు ట్రయల్స్ చేస్తున్నారు. సూటబుల్గా దీనికోసం ఎటువంటి డ్రగ్ తయారు చేయలేదు ప్రపంచంలో. మన డాక్టర్ గారు రవీంద్ర గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, జర్మనీ అన్ని బాగా డెవలప్ చేసిన కంట్రీస్, మీరంతా అక్కడ బాగా చేస్తారు, కానీ డిసిప్లిన్లో మనమే ఫస్ట్ ఉన్నాం వాళ్ళకంటే కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మేజర్గా భారతదేశం అనేది ప్రపంచానికి డ్రగ్స్ తయారు చేస్తున్నాం. ట్రంప్ కూడా మన ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారంటే, మన ఇండియన్ ఫార్మా యొక్క గొప్పదనం ఇది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, కొన్ని చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీలో. ఈ పర్మిషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు పక్కాగా పక్షపాతం చూపిస్తున్నారు. ఇండియాకి ఇచ్చేసరికి ఫారిన్ కంట్రీస్లో అయితే అప్రూవల్స్ చాలా ఈజీగా ఇస్తారు. ఇండియాకి ఇచ్చేసరికి చాలా టైం పెట్టడము, చిన్న చిన్న క్వైరీస్ పెట్టడము, ఇయర్స్ టుగెదర్ దాన్ని హోల్లో పెట్టడం, పర్మిషన్స్, అప్రూవల్స్ అని చేస్తారు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ యూఎస్ఎఫ్డిఏ అయితే కానీ, మిగతా కంట్రీస్లో ఉన్నటువంటి ఏదైతే బాడీస్ ఉన్నాయో ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్, వాళ్ళంతా కూడా ఫార్మా రంగం, ఇండియా ఫార్మా రంగంలో మనం చాలా తక్కువగా ఈ బాటిల్ 10 రూపాయలకి అమ్ముతున్నారు బయట వాటర్. కానీ డ్రగ్ తయారు చేసి ఇంత కష్టపడి ట్యాబ్లెట్ చేసి ఇంజెక్షన్ చేసి ఫార్ములేషన్ అంతా కష్టపడి చేస్తున్నటువంటి ట్యాబ్లెట్ని 10 రూపాయలకు కూడా అమ్మలేకపోతున్నాం. అందుకే ఫార్మా ఇండస్ట్రీ ఇండియాలో బల్క్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ రీసెర్చ్ ఓరియంటేషన్లో మనం డెవలప్ కావడానికి కారణము, న్యూ మాలిక్యూల్స్ను మనం ఎంటిటీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, మన బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి, ఫార్మా ఇండస్ట్రీకి మన గవర్నమెంట్ చాలా హెల్ప్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ముఖ్యంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా ఇంకొంచెం పాజిటివ్ రెస్పాండ్ అయ్యి ఇండస్ట్రీని ప్రోయాక్టివ్ నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి, బాడీస్. తెలంగాణ గవర్నమెంట్ కొంత మేరకు ఈజీ పర్మిషన్స్ ఇస్తుంది. హైదరాబాద్ లో డ్రగ్ ఇండస్ట్రీస్ లో కానీ, క్లినికల్ ట్రయల్స్ లో కానీ, బిఏబిఏ స్టడీస్ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డీసీజే ఇవ్వాలి. బట్ నేను అనేది ఏంటంటే ఈజీ సర్టెన్ ల్యాండ్ అక్వైర్మెంట్ కానీ, ఇండస్ట్రీ ఫార్ములేషన్స్ కానీ, ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు చూసిందంటే, ఫార్మా రంగం వైపు చూస్తుంది కాబట్టి మనము 20 years బ్యాక్ ఉన్నటువంటి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు మరో 20 years అడ్వాన్స్ ఉండాలంటే ఫార్మా ఇండస్ట్రీకి గవర్నమెంట్ కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఏదైతే
మన మీద డిపెండ్ అయిన కంట్రీస్ కి మన రీసెర్చ్ ని కూడా బాగా డెవలప్ చేయాలి. మన దగ్గర Right. రీసెర్చ్ ని Dr. కూడా బాగా విజయభాస్కర్ డెవలప్ గారు, R&D Dr. డిపార్ట్మెంట్ ప్రభు బాగా గారు, డెవలప్ చేయాలి. డాక్టర్ రవీంద్ర గుజ్జల గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.